మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి ఈరోజు దేవుని వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన నీ పాదగా సన్నిధిలో కనిపెడుతున్నాము. నీ మాటల కొరకు వేచి ఉన్నాము. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినావు. మేము ఎలాగూ మమ్మల్ని మేము నీకు అర్పించుకొనవలెనో, నీ సాక్షులుగా బ్రతకవలెనో మాకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారా అండి? గత రాత్రి ప్రశాంతంగా మీరు నిద్రించారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు రక్షింపబడ్డారా? ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఏమో అనే మాటలతో కాకుండా అవునో కాదో ఒక కన్ఫర్మేషన్, ఒక నిశ్చయం కలిగిన వారిగా మీరు ప్రభు సన్నిధిలో వేచి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా మీ రక్షణ విషయమై మీతో సెలవిస్తాడు. మరి ఇక్కడ మరలా చాలా మందిని ఈ రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా అనుకోండి, ఈ రోజుల్లో మరి ముఖ్యంగా నేను చాలా భక్తి కలిగిన వాడిని, ఆ దేవునికి నా హృదయం ఇచ్చేశాను, నా జీవితం ఇచ్చేశాను అని అంటుంటారు. నేను దేవుని నమ్ముకున్నాను, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేస్తున్నాను అని సరిపెట్టుకుంటున్నారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక నిజమైనటువంటి విశ్వాసి అంటే క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను అన్న వ్యక్తి, నేను దేవుని బిడ్డను అన్న వ్యక్తి ఎలా జీవించాలి అన్నది రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను, వినండి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఏమంటున్నాడు అండి? కాబట్టి సహోదరులారా అంటే విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వారులారా ఏం చేయమంటున్నారు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అర్పించుకొనుడి. రక్షింపబడ్డ మనం, నా హృదయంలో ప్రభువు ఉన్నాడు, ప్రభువుని నేను నమ్ముకున్నాను అని చెప్పడంలో సరిపెట్టుకోవడం లేదు. మీ శరీరాన్ని కూడా దేవునికి అర్పించాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. గుండెల్లో ఉన్న భక్తి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ బతుకులో కనబడుతున్న భక్తిని బట్టే నీవు నిజమైన భక్తి పరుడు అని నీ చుట్టూ ఉన్నవారు గుర్తించగలుగుతారు. అంతేకాదు, దేవుడు మనకు ఒక శరీరాన్ని అమర్చాడు. మన దేహము దేవుని నిమిత్తమే కానీ జారత్వం నిమిత్తం కాదు. శరీరాన్ని సాతానుకి ఇచ్చి నేను ఆత్మను దేవునికి ఇచ్చాను అనే భక్తి కాదు. ఇది శరీరాత్మ ప్రాణాలను దేవునికి అర్పించుకోవాలి. కార్యక్రమాలలో మన ప్రభువుని చూపించాలి. మన మనసులో, మన మాటల్లో, మన క్రియల్లో ప్రభువు కనబడాలి. మీరు నిజమైన సారవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారా? నిజంగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు అని నమ్మితే మీ జీవితాన్ని ఆయనకు ఇవ్వడానికి ఏమాత్రమూ సందేహించరు కదా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎట్లా అంట? దేవునికి యాగముగా సమర్పించుకొనండి. యాగం అంటే ఏంటండి? యాగాలు చేసేవాళ్ళు నూనె తీసుకొని లేక నెయ్యి తీసుకొని అడవుల్లో పోస్తూ ఉంటారు. అంటే ఆ నూనె పోసినప్పుడు అది యాగం అయినప్పుడు ఆ నూనె లేక ఆ నెయ్యి మళ్ళీ కనబడుతుంది, అది అర్పించబడుతుంది. అలాగే మనం ఆ బలులు, ఈ బలులు, ఆ యాగాలు, ఈ యాగాలు కాదు, కానీ నీ శరీరాన్ని యాగంగా ఆయనకు అర్పించాలి. అంటే ఆత్మార్పణ చేయాలి. సజీవ సమాధానం, సమాధిలోనికి వెళ్ళాలి అని ఏం ప్రభువు చెప్పట్లేదండి.
భయపడకండి, మీ శరీరం మీది కాదు అనుకోవాలి అంతే. ఇక అది దేవునికి అర్పించేశాం. ఇది నాది కాదు, ఇక నా చేతులు నావి కావు, నా పాదాలు నావి కావు, నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడిన వారిని, నేను ఆ కలువరి సిలువలో ఉన్నాను, ఆ సిలువలో నా కొరకు బలి అయిన ప్రభువు నాలో ఉన్నాడు, నేను ఆయన కొరకు జీవించాలి అనే గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి. సజీవ యాగముగా చచ్చి కాదు, బ్రతికుండే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, జీవిత కాలమంతా మనం బ్రతుకున్నంత కాలము ఆయనకు మనల్ని మనం అర్పించుకోవటం నేర్చుకోవాలి. అది పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవునికి అపవిత్రమైన వాటిని అర్పించలేము. అంటే నీ శరీరాన్ని కల్మషపరుచుకుంటూ శరీర ఇచ్చలకు లోకాసలకు నువ్వు చోటిస్తూ మళ్ళీ దేవా నా శరీరాన్ని నీకు ఇస్తున్నాను అంటే ఎంగిలి చేసిన దాన్ని ఎవరికైనా పెడితే తింటారా అండి? ఈ రోజుల్లో నీ జీవితమును 2 విధాలుగా వాడుకోవాలని అనుకుంటే, అటు లోకానికి ఇటు దేవునికి ఇవ్వాలనుకుంటే అది అసాధ్యమండి. అందుకే ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అన్నాడు ప్రభువు. ప్రతిరోజు క్రీస్తు కొరకు జీవించాలి. వారానికి ఒకరోజు అర్పించుకుంటున్నాను నా జీవితాన్ని అనొద్దు. తండ్రి, అప్పుడప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునికి నాకు జీవితాన్ని అర్పించుకుంటున్నాను అని చెప్పొద్దు. తండ్రి, జీవిత కాలమంతా నా మట్టుకైతే బ్రతుకటకు క్రీస్తే, చావైతే లాభం అన్నవలే ఉండాలి. మనం ఇకను జీవించు వాడను నేను కాను, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తే ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఆయన ప్రణాళికలన్నీ మనలో నెరవేరుతాయి. దేవుడు ఇచ్చినటువంటి నీ ప్రతి అవయవాన్ని ప్రభువు మహిమపరుస్తాడు. మహిమ వాడినప్పుడు ఎంత గొప్ప దేవుని కార్యాలను, ఆశ్చర్యాలను నీ బ్రతుకులో, నీ ద్వారా అనేకుల బ్రతుకులలో చూడగలుగుతావో తెలుసా? దేవునికి అప్పగించుకున్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు పరలోకపు శక్తిని భూలోకానికి దింపడానికి ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రభువు కొరకు జీవిస్తే, ప్రతి ఒక్కరూ ప్రభువును మహిమపరిస్తే, ఏ ఒక్కడు నశించక అందరూ రక్షించబడాలని ఆయన హృదయ వాంఛ తీరుతుంది. ఇన్ని శతాబ్దాలుగా సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ ఇంకా అనేకులు యేసుని ఎరగని వారు, సువార్త వినని వారు, రక్షించబడుటకు సరిపడనంత సువార్త పడని వారు ఎందరో మిగిలిపోయారు కదా. దేవుని జీవితాన్ని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని మన జీవితాల్లో బ్రతికి చూపించాలి. ప్రభువు కోరుతున్నాడు. బైబిల్ చదవని వారికి, బైబిల్ లేని వారికి బైబిల్ని బ్రతికి చూపించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు మిషనరీలు క్రీరాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ నరమాంస భక్షకుల దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ నాగరికుల కొరకు దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి చదువు సంధ్యలు లేవు, వారికి బైబిల్ లేదు, వారికి సువార్త ప్రకటించడానికి వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్రతికి చూపించాడు డేవిడ్ బ్రనాల్డ్. కీకారాన్యలోనికి వెళ్ళి వారి మధ్య ప్రయాసపడి క్రీస్తు ప్రేమను, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన నామములో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించినప్పుడు ఆ యొక్క అరణ్యవాసులు ఎంతగానో ఆయన్ని ప్రేమించారు. కొన్ని సంవత్సరాల తరువాత మరొక మిషనరీ ఆ స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తును గురించి ప్రకటిస్తూ ఉంటే, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన అద్భుతాల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి చెబుతూ ఉంటే అక్కడ ఉన్నవారు, మాకు తెలిసి ఈయన అన్నారట. మీకు ఎట్లా తెలుసు? మీకు ఎలా తెలుసు? ఆయన ఇక్కడే ఉండేవాడు, మాతోటే ఉండేవాడు అన్నారట.
అవునా, మీ తోటి ఎట్లా ఉన్నాడు? ఆయన లేదు, ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం. ఆయన గుండెకాయ కూడా మా దగ్గరే ఉంది. అది మేము ఇక్కడ సమాధి కట్టి పెట్టుకున్నాం. ఆశ్చర్యంతో ఆ మిషనరీ అన్నాడు, నేను చూపిస్తాను రండి అని వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఆ సమాధి మీద రాసి ఉంది డేవిడ్ లివింగ్స్ అని. అంటే యేసుని గురించి ప్రకటిస్తుంటే యేసు వలె జీవించిన ఆ దైవజనుడిని గుర్తు చేసుకున్న ఆ నాగరికులు, ఆ నరమాంస భక్షకులు క్రీస్తు ప్రేమను ఆ మిషనరీలో చూడగలిగారు. క్రీస్తు అంటే ఎలా ఉంటాడు అన్నది బ్రతికి చూపించిన దైవజనుడిని బట్టి క్రీస్తుకు సాక్షులుగా మారారు. ఇవాళ ఎవరైనా మన జీవితాన్ని చూసి దేవుడు నాకు కావాలి అని అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనల్ని చూచి ఎవరైనా మీ క్రీస్తులాగా బ్రతుకుతున్నారు, నీలో క్రీస్తు ప్రేమ నేను చూస్తున్నాను, నీవు క్రీస్తు వలె యథార్థంగా ఉండటం చూస్తున్నాను అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? నీవు ఇంకా నీ శరీరాన్ని నువ్వే దాచుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీకు దేవుడు ఇచ్చిన దేహాన్ని వాడుతున్నావే కానీ అదొక లివింగ్ సాక్రిఫైస్గా, సజీవ యాగముగా దేవునికి అర్పించుకోలేదు. నీ అనుదిన జీవితంలో క్రీస్తు పని చూపించలేకపోతున్నావు. నీ ప్రవర్తనలో, నీ మాటల్లో ఇంకా పాతాదాము స్వభావమే కనబడుతుంది కానీ క్రీస్తు యేసు అనుకున్న మనసు కనబడటం లేదు. చెప్పండి, మీరు మీ ఇంట్లో వాడు మీలో ప్రభువుని చూడగలుగుతున్నారా? మీరు ఎంత యేసు ప్రభువులాగా మాట్లాడుతున్నారండి? ప్రభువులాగా ప్రేమిస్తున్నారండి? మీకు ఎంత సహనం అండి? అనేక సార్లు మన ఇళ్లల్లోనే, ఎందుకంటే వీధిలో భక్తి బాగుంటుందండి, చర్చిలో భక్తి భలే బాగుంటుంది, మన నిజమైన భక్తి మన ఇంట్లోనే తెలుస్తుంది. అందుకే పూర్వం అన్నారు, ఇంట గెలిచి రచ్చగలవు అని. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు చాలా మంది ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఇంటివారు తమ భక్తిని నమ్మని ఎడల మన భక్తి వ్యర్థమండి. అది నిజమైన భక్తి కానే కాదు. 24 hours నేను వాచ్ చేసే నీ పిల్లలు నీ భక్తిని నమ్మాలి. నీ స్పీచ్ని నీ భార్య లేక నీ భర్త నీ భక్తిని గుర్తిస్తారు. ఎన్నోసార్లు మనం వారికి క్రీస్తును చూపించడానికి బదులు మన మాటల్లో, మన యొక్క కోపంలో, ఉక్రసంలో అపవాదిని చూపిస్తున్నాం. మళ్ళీ క్రీస్తులాగా మాట్లాడుతున్నారు అని అనలేదేమో, దెయ్యంలాగా మాట్లాడకు అని అనిపించుకున్నారా? నేను సైతాన్లా ప్రవర్తిస్తానే అని అనిపించుకున్నారా? అంటే ఎవరిని సూచిస్తున్నారు? అపవాదిని చూడగలుగుతున్నారు. నీవు ఇంకా నీ జీవితాన్ని అట్టే పెట్టుకున్నావు. నీ కోసం అని అది ప్రభువుకి ఇచ్చేయి, అది ప్రభువుకి అర్పించేయి. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సజీవ యాగముగా, ఆయనకు అనుకూలమైన దానిగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని వీడి బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక నిజమైన విశ్వాసి 2వ వచనం కూడా చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి. దేవుని బిడ్డలమైన తర్వాత లోక మర్యాదలను, లోక పద్ధతులను, లోక విషయాలను, లోక విధానాలను మనం పాటించకూడదు. మన లోకం ఈ లోకం కాదు, మన లోకం పరలోకము ఎలా ఉంటుందని, పరలోకం ప్రవేశించేవారు ఎలా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా బోధించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే అనేక విషయాలు మీరు గుర్తించగలుగుతారు. మీ జీవితంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు అని ప్రభువు చెప్పాడు. లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్నది. దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగునట్లు, రూపాంతరం చెందునట్లు, పై వేషాలు మార్చుకోవడం, పద్ధతులు మార్చుకోవడం, మాటలు, వొకాబులరీ కూడా మార్చేస్తున్నారు. ఇవాళ బానే ఉంది కానీ అంతరంగం మారినప్పుడు ఒరిజినాలిటీ పక్కన బయటపడతారు. నీ మనస్సు మారిపోవాలి. మార్పు లోపటి నుంచి రావాలి, బయట నుంచి
తెచ్చుకునేది కాదు. బయట వేషభాషలు మాట్లాడుకున్నంత మాత్రాన, వేషభాషలు మార్చుకున్నంత మాత్రాన మన భక్తి యథార్థమైనది కాదు. నీ హృదయం మార్పు చెందాలి, నీ ఆలోచన శైలి మార్పు చెందాలి, రూపాంతరం అనుభవాన్ని పొందాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు అనుదినము ప్రార్థించాలి. ప్రభువు ప్రార్థిస్తున్నప్పుడు రూపాంతరం పొందాడు. ఏ రోజుకి ఆ రోజు ఈ లోక మాలిన్యము నుండి మనం విడిపించబడినట్లు, లోక పద్ధతుల నుంచి మనం తప్పించబడినట్లు, లోక ఆశల నుంచి మనం దూరపరచబడినట్లుగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ప్రార్థించండి, ఒంటరిగా ప్రార్థించండి. దేవునికి మీ బలహీనతలు చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని సజీవ యాగంగా ఆయనకి అప్పగించుకోరండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మాకు నేర్పించయ్యా. మేము కాదు, మమ్మల్ని నీవు కొన్నావయ్యా. మా స్థానాన్ని నీవు తీసుకొని, మా శిక్షను నీవు భరించి, మా దోషానికి పరిహారం చేసి, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలుగునట్లు, మా పాప దోషముల కొరకు పరిహారము చేసి మమ్మల్ని నీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించుచున్నావని గుర్తించి సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ అనుదినము నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.